హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గత కొన్ని రోజులుగా అంటే ఆల్మోస్ట్ ఒక 2 డేస్‌గా ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ పైన చాలా విధాలుగా అన్ని ప్రభుత్వాలు, బీజేపీ గవర్నమెంట్ అయితే తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి, అది ఇది మెటా మీద కేసు వేయాలనేసి ఊగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ విషయం మీకు చాలా మందికి తెలిసుండొచ్చు. మార్క్ జుకర్‌బర్గ్ 'జోరోగ్' అనే ఒక పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆయన చెప్పిందేంటంటే, గతంలో ఏవైతే కోవిడ్ టైంలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పరాభవం చెందినాయి. ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళంతా ఓడిపోయారు. బట్ మరి ఎలా అధికారం కొనసాగిస్తున్నారో తెలీదంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు. కానీ ఎలా అధికారంలో కొనసాగుతున్నారనేది ఆయన క్వెషన్. అయితే ఆ మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపైన చాలా దుమారం లేసింది. అంటే భారతదేశంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఓడిపోయిందా? కరోనా వచ్చినప్పుడు బీజేపీ గవర్నమెంటే ఉంది కదా! మేము ఓడిపోయామా? మళ్ళీ ఇప్పుడు కూడా మా గవర్నమెంటే ఉంది. దగ్గర దగ్గర 64,00,000 ప్రజానీకం ఓట్లేసి మోడీ గవర్నమెంట్‌ని నమ్మి విశ్వాసంతో ఓట్లేసారు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అటువంటి మోడీ గవర్నమెంట్ ఓడిపోయిందని చెప్పడానికి నీకెంత ధైర్యం ఉంది? ఆ పోడ్‌కాస్ట్‌లో అలా ఎలా మాట్లాడుతూ దీనికి సంబంధించి మెటాకి సంబంధించి మెటా కంపెనీ అంటే ఏఐని డెవలప్ చేసే కంపెనీ. ఫేస్‌బుక్ లాగే ఒక ఏఐని డెవలప్ చేస్తది మెటా. దానికి కూడా మార్క్ జుకర్‌బర్గే దానికి కూడా కంపెనీ ఓనర్ అన్నమాట. సో, దానికి సంబంధించి ఆయన పైన కేసు వేయడానికి సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీన్ని క్లియర్‌గా ఖండించడం జరిగింది. అశ్విని వైష్ణవ్ దీన్ని ఖండించడమే కాదు, అతని పైన ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి. అది ఇది ప్రజల్ని ఇంత మాట అంటాడా? ప్రజలే కావాలని ఎన్నుకున్నారు మోడీని. అటువంటి మోడీ అధికారంలోకి రాడు అని చెప్తాడా? అయితే ఇప్పుడు ఎవరొచ్చినట్టు? అంటే కాంగ్రెస్ వస్తే దాన్ని మేము లాగేసుకున్నామా? దొంగతనంగా ఈవీఎంలు ఏమైనా మ్యానిపులేట్ చేసామా? ఇలా డిఫెన్స్‌లోకి వెళ్ళటం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈవీఎంలే జరిగినాయి మొత్తం అనేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రోపగాండా. దాన్నే మార్క్ జుకర్‌బర్గ్ వీళ్ళకి టెక్నాలజీ తెలుసు కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్‌తో మాట్లాడుంటాడేమో అంటూ చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన దాంట్లో వాస్తవం ఎంతైనా ఉంది అంటూ చాలామంది చెప్తున్నారు. కానీ గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మేమే అన్నట్టుగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కరోనా టైంలో మేమే ఉన్నాము. ఇప్పుడు మేమే ఉన్నాము. మమ్మల్ని ఓడిపోయారని చెప్తారా? అది అన్ని కంట్రీస్ గురించి మాకు తెలీదు కానీ మా భారతదేశంలో మాత్రం 64,00,000 మంది ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. మళ్ళీ మోడీని అంటూ గొప్పగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. దీనికి సంబంధించి వాళ్ళు కూడా మెటా వాళ్ళు కూడా అరెమ్మా ఎందుకురా నాయనా అత్యధిక జనాభా ఉన్నారు ఇండియాలో. సో, ఫేస్‌బుక్, వాట్సాప్ కూడా వాళ్ళు వాడుతున్నారు. సో, ఇది కరెక్ట్ కాదులే అనేసి అయితే మెటాకి సంబంధించి ఇండియాలో ఒక ప్రెసిడెంట్ ఉంటారు శివానంద ఠాకూర్ అని. ఆయన వంతుగా ఇది మిమ్మల్ని ఉద్దేశించింది కాదు. వేరే వాళ్ళందరిని ఉద్దేశించి మాట్లాడింది. మీరు అనవసరంగా సొంతం చేసుకోకండి. ఇది భారతదేశానికి ఉద్దేశించి అయితే మార్క్ జుకర్‌బర్గ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదంటూ సమర్థించుకోవడం జరిగింది. అరే ఏందిరా స్వామి ఇది? ఏదో ఒక మాట అంటే ఎందుకింత ఉలిగిపోతుంది బీజేపీ గవర్నమెంట్ వదిలేయొచ్చు కదా! కానీ ఒక పవర్‌ఫుల్ పర్సన్ ఒక మాట అంటే దానికి వాళ్ళు ఎంతో ఆలోచించి అంటారని మోడీ గవర్నమెంట్‌కి అందరికీ తెలుసు. మార్క్ జుకర్‌బర్గ్, ఎలాన్ మస్క్ ఈళ్ళంతా చెప్తూ ఉన్నారు ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరుగుతూ ఉన్నాయని. సో, దాన్ని పిసుక్కోలేక దాని నుంచి బయటకి రాలేక ప్రజలు నిజంగానే నమ్మితే నెక్స్ట్ తిరుగుబాటు వస్తుందేమో భయంతో ఇలా డిఫెన్స్‌లోకి వెళ్తూ ఉంటారు. మతతత్వ పార్టీలు, బీజేపీలు, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి పార్టీలు. సో, ఓవరాల్‌గా అయితే ఇంత సృజనాత్మకమైనటువంటి ఈ ఇష్యూని ఒక సారీ తోటి మెటా సీఈఓ ఆయన క్లోజ్ చేయడం జరిగింది. అది అన్నమాట విషయం. ఇంతకీ గవర్నమెంట్ ఎవరు ఫార్మ్ చేశారంటారు? కాంగ్రెసా? బీజేపీయా? జుకర్‌బర్గ్ చెప్పిన దాని ప్రకారం అయితే కాంగ్రెసే గెలిసుంటది. అవునా కదా! ఓకే. ఏదేమైనప్పటికీ దీనిపైన పూర్తి నిర్ణయం తీసుకునే అధికారం మీకే ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.